సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ మీద రాకేష్ కిషోర్ అనే వకీలు తన చేతిలో ఉన్న వస్తువులు ఇస్తాడు. లాయర్ కిషోర్ రాకేష్ను లాయర్లు అడ్డుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. భద్రతా సిబ్బంది అతన్ని బయటకు తీసుకెళ్లే సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదంటూ నినాదాలు చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీజేఐపై దాడికి ప్రయత్నించిన లాయర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి చర్యలు తనపై ప్రభావం చూపమన్నారు సీజేఐ. ఘటన తర్వాత కేసు విచారణ కొనసాగించారు. సీజేఐపై వస్తువు విసిరిన వకీల్ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. 2 ఏళ్లలో 5 ప్రధానులు పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా ప్రధాని పదవికి సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా చేశారు. పదవి బాధ్యతలు చేపట్టిన 4 రోజులు కూడా గడవక ముందే లెకోర్నో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. లెకోర్నో క్యాబినెట్ను నియమించి ఆదివారం ప్రకటించారు. అయితే మంత్రివర్గ కూర్పు పట్ల విమర్శలు రావడంతో లెకోర్నో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సెబాస్టియన్ రాజీనామాను ఆమోదించారు. బడ్జెట్ సమస్యలు, ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా అధ్యక్షుడి విధానాలతో ఏర్పడ్డ గందరగోళం కారణంగా ఫ్రాన్స్ ఇప్పటికే అనేక సవాళ్లను, రాజకీయ గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రాజీనామాతో అనిశ్చితి నెలకొంది.